ప్రైజ్ లార్డ్. ఈరోజు ఉదయకాల సమయంలో మనం బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. ఆమె ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వాక్యం మనల్ని ఎంతగా బలపరుస్తుందంటే అండి, వెనకున్న వాటిని మరచి నీ జీవితంలో, మనందరి జీవితంలో మన జీవితంలో ఎన్నో కష్ట నష్ట బాధ వ్యయములతో కూడుకున్నటువంటి, నష్టాలతో కూడుకున్నవి, నిందలతో అవమానాలతో కూడుకున్న జీవితాన్ని అనుభవించామా? ఉందా మన జీవితంలో? ఉంటే గనక ప్రియబిడ్డ, దేవుడు వాక్యం చెప్తుంది, వెనక ఉన్న వాటిని మరచి మనము మన గతాన్ని మర్చిపోవాలి. మన కష్టాలను మర్చిపోవాలి, నష్టాలను, బాధలను, శ్రమలను, ఇబ్బందులను మర్చిపోయి ఏం చేయాలంట? మన ముందు ఉన్న పరుగు పందెంలో మనము పొందబోయేటటువంటి ఉన్నతమైన బహుమానం, దేవుని యొక్క ఉన్నత పిలుపుకు లోబడి మనము పరిగెత్తితే దేవుడు ఇచ్చే బహుమానం చాలా గొప్పగా ఉంటుంది. దాన్ని బట్టి ముందుకెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.